హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరి. సో ఈ రోజు మనం వచ్చేసి శ్రీ శివబాలాజీ లాజిస్టిక్ కంపెనీకి అయితే వచ్చాము. ఇక్కడ మనం ఈ 4830 వెహికల్ ఓనర్ని అయితే మనం అయితే కలవబోతున్నాం అనమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే అడిగి చూద్దాం. అండ్ ఈ ఓనర్ వాళ్ళకి వచ్చేసి ఓన్లీ 16 టైర్ వెహికల్సే ఆల్మోస్ట్ 80 వెహికల్స్ అయితే ఉన్నాయి. మిగిలిన కంపెనీలే కూడా ఉన్నాయిలే, కానీ ఈ వెహికల్స్ అనేటివి అయితే చాలా ఎక్కువ కౌంట్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 80 వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓన్లీ 16 టైర్ టాటాలు, మిగిలినవి వచ్చేసి ఒక 10 ఆ విధంగానైతే ఉన్నాయి. సో సార్ వాళ్ళు ఈ 16 టైర్లు ఇన్ని కొనడానికి రీజన్ ఏంటి అనేది అయితే ఒకసారి అయితే సార్ వాళ్ళని అయితే అడిగి అయితే తెలుసుకుందాం అనమాట. సార్, టాటా నుండి మనం 4830 వెహికల్స్, ఇన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి మీ దగ్గర. సో దీన్నే చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటి సార్? మనకు ఫస్ట్ నుంచి టాటా లైక్, టాటా అంటే ఇష్టం. ఓకే, చిన్నప్పటి నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర 30 years నుంచి మనకు ఫస్ట్ నుంచి టాటానే ఉంది. టాటానే అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా 1210 ఫస్ట్, ఓకే, తర్వాత 1612, ఓకే ఓకే, టర్బోలు 1613, అట్లా ఇప్పుడు టాటా లైక్ 6 నుండి 16 కి వచ్చిర్రు. ఇంకా 20 30 అయ్యొచ్చు, అవి కూడా రావచ్చు. రావద్దని ఎట్లా అనుకుంటాం అంటే ఓన్లీ దీన్నే లైక్ చేయడానికి మెయిన్ మెయింటెనెన్స్ కొద్దిగా మనకు ప్రాఫిట్ బయట కంపెనీలతో కంటే దీనికంటే చాలా ఎక్కువ. ప్లస్ ఎక్కడైనా మనకు షోరూమ్ లో అయినా ఎక్కడైనా బయట షోరూమ్ లో అదే ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంది అక్కడ నుంచి. అంటే ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదో ఘాట్ రోడ్ లో కానీ లేదంటే ఏదైనా ఫారెస్ట్ లో బండి వెళ్తుంది, ఈ బండి వెళ్ళినప్పుడు ఏదైనా బ్రేక్ డౌన్ కావచ్చు వెహికల్, అప్పుడు మీకు సర్వీస్ సెంటర్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? ఓకే, చాలా గుడ్. అంటే ఒక టైం ఎంత టైంలో మీకు అంటే వాళ్ళు చెప్పేశారు సార్ మాకు ఆల్రెడీ. మేము కంప్లైంట్ నెంబర్ ఇచ్చేస్తారు. ఓకే, మా కంప్లైంట్ నెంబర్ నుంచి వాళ్ళు ఎక్కడుంది ఏం కథ లొకేషన్ ప్లస్ డ్రైవర్ నెంబరు అడిగేశారు. విత్ ఫర్ కిలోమీటర్స్ తక్కువ ఉంది అనుకో ఏమంటే వెళ్ళిపోతారు. కిలోమీటర్స్ బట్టి వాళ్ళు డిస్టెన్స్ బట్టి వాళ్ళు మనకు టైం ఇస్తారు అన్న. ఓకే ఓకే, ఆ టైంలో వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఇన్ టైంలోనే టైంలోనే వెళ్తారు. అంటే మనకి ఇప్పుడు ఒకవేళ ఒక 10 hours పడుతుంది అని చెప్పారు అనుకోండి, అంత దూరం అయితే మనకైతే ఇంతవరకు అయితే ఎప్పుడు రాలేదు. కాకపోతే వాళ్ళ సర్వీస్ అయితే బాగుంది. సర్వీస్ అయితే బాగానే ఉంది మాకు. సో ఇప్పుడు 16 టైర్ వెహికల్స్ అయితే ఇన్ని ఉన్నాయి కదా, ఈ వెహికల్ యొక్క మైలేజ్ ఎలా ఉంది సార్? మైలేజ్ 3.5 యావరేజ్. మనకు నార్మల్ గా ఎటు తిరుగుతా ఉంటాయి బండ్లు? కటక్ అంటే ఒరిస్సా, కర్ణాటక, గుజరాత్, ఆల్ ఇండియా. గుజరాత్ అంటే అటు నుండి వచ్చేటప్పుడు టైల్స్ అవి ఇవి పడతా ఉంటాయి. ఇప్పుడు లోడ్ లో మైలేజ్ 3.5 వస్తుంది. ఎటైనా లోడ్ మంది ఎంటీ అయితే ఉండదు. ఎటైనా లోడ్, మార్కెట్ ఏదైనా లోడ్ చూసి అంటే ఆల్ ఇండియా తిరగాల్సిందే. ఇప్పుడు మనకు వెహికల్ అయితే 80 వెహికల్స్ అయితే తీసుకున్నారు కదా, ఇప్పుడు వేరే వెహికల్స్ అవి అట్నే ఉంచుతారా లేకపోతే మళ్ళీ మొత్తం టాటాకే వస్తారా? లేదా ఇక తీసుకున్న వాటిని అయితే తీసేయాలి. మళ్ళీ ఇంకో తీసుకున్న టాటా ఏదన్నా వస్తే మాత్రం టాటానే తీసుకుంటాం. మళ్ళీ తీసుకునే ఆలోచన వస్తే మాత్రం ఆల్రెడీ తీసుకుంటాం, మళ్ళీ టాటానే అప్రోచ్ అవుతాం. ఒక్కసారి మీరు వెహికల్ తీసుకుంటే అంటే లాటే కొంటారు కదా ఒకసారి. అంటే మినిమం వెహికల్స్ ఎన్ని తీసుకుంటారు ఒకసారి తీసుకుంటే? మినిమం అంటే ఇప్పుడు మనకు వచ్చేసి 79 ఉన్నాయి. ఓకే, అయితే ఇంకో 40 కావచ్చు. ఇంకో 40 ఒకటేసారి 40 లాట్ దించేస్తారు. ఓకే సార్, ఇప్పుడు మీకు సర్వీస్ సెంటర్ నుండి అయితే మనకి ఏంటంటే మెయిన్ ఇక్కడ కోదాడ, మాది కోదాడ. ఇక్కడ మాకు సురేష్ సారు, అనిల్ సారు, ఓకే ఓకే, ప్లస్ మేనేజర్ రంజిత్, వీళ్ళంతా మనకు మంచి కమ్యూనికేషన్ లో ఉంటాం. ఓకే, సో ఇప్పుడు అంటే నార్మల్గా ఫీల్డ్ సరిగా లేదు, మనకు డ్రైవర్స్ సరిగా దొరకట్లేదు అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా సార్, మీకు అలాంటి ఇబ్బంది ఏమన్నా ఉందా? డ్రైవర్స్ అనేది ప్రతి ఒక్కరి కాడ ఉండేదండి సమస్య. కాకపోతే ఏంటంటే మాకు డ్రైవర్లు ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళే చాలా వరకు, మా సర్కిల్లో ఎవరు పరిచయం ఉన్న వాళ్ళు, ప్లస్ వాళ్ళు కూడా టైం టు టైం మెయింటెనెన్స్. మీకు ప్రాఫిట్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు డ్రైవర్ జీతాలు, మన వెహికల్ మెయింటెనెన్స్ అండ్ మనకు వచ్చే ప్రాఫిట్ ఇవన్నీ ఒక్కసారి లెక్కేసాం, 1 year కి ఒకసారి లెక్కేసాం. ఒక సంవత్సరం మొత్తం ఒకసారి మార్చిలో వేస్తారా? సో ఈ విధంగానైతే మనకు వెహికల్ అయితే ఉందన్నమాట. సో సార్ వాళ్ళు కూడా చాలా జోవియల్ గా మనతోటి చాలా విషయాలు అయితే మనకు పంచుకోవడం అయితే జరిగింది. సో మళ్ళీ వెహికల్స్ అయితే తీసుకుంటారంట. ఈసారి తీసుకుంటే మళ్ళీ ఒకసారి ఒక 40 వెహికల్స్ అయితే బుక్ చేస్తామని అయితే సార్ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. సో టాటా నుండి అయితే మనకు చాలా మంచి సర్వీస్ ఉంటుంది అండ్ వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి టాటా నుండి వచ్చే వెహికల్స్. కాబట్టి మోస్ట్లీ నేనైతే రికమెండ్ చేసేది టాటానే. మిగిలిన కంపెనీలను వాటిని తక్కువ అయితే చెయ్యను, కాకపోతే నాకు పర్సనల్గా బెస్ట్ వెహికల్ కూడా
టాటానే. అండ్ మాకు కూడా లారీ ఉన్న విషయం మీ అందరికీ అయితే ఆల్మోస్ట్ తెలుసు. సో నేను మళ్ళీ నెక్స్ట్ వెహికల్ తీసుకున్నా కూడా నేను కూడా టాటానే ప్రిఫర్ అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ కదా మనకి ఇండియాలో. మనకు టాటా వాళ్ళు, టాటా అసోసియేషన్ వాళ్ళందరిది ఎంత మన దేశం కోసం ఎన్ని మంచి పనులు చేస్తుంది ఏంటి అనేది అయితే మనకు అందరూ తెలుసు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ ప్రోడక్ట్ రెడీ చేసినా మనకు మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రెడీ చేస్తారు కాబట్టి సో జెన్యూన్ ట్రక్స్ అన్నమాట. సో టాటా ట్రక్ అనేది. సో ఈ వీడియో అయితే ఇంతతోటి ముగిస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.